ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ నడుస్తోంది. బుల్లితెరపై అతిపెద్ద రియాలిటీ షోగా దీనికి పేరుంది. కొత్త సీజన్ ప్రారంభమైతే చాలు చాలా మంది ఈ బిగ్ బాస్ షో కోసమే టీవీలు, స్మార్ట్ ఫోన్స్కు అతుక్కుపోతారు. ప్రస్తుతం తెలుగుతో పాటు తమిళ్, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ రియాలిటీ షో సక్సెస్ఫుల్గా రన్ అవుతోంది. ఇక తెలుగులో అయితే సీజన్ 9 రసవత్తరంగా సాగుతోంది. సెప్టెంబర్ 7న ప్రారంభమైన ఈ రియాలిటీ షో ఇప్పటికే 6వ వారం ఎండింగ్కు చేరుకుంది. ప్రస్తుతం పాత కొత్త కంటెస్టెంట్స్తో తెలుగు బిగ్ బాస్ హౌస్ కలకలలాడుతోంది. ఈ విషయం కాసేపు పక్కకు పెడితే బుల్లితెర ఆడియన్స్కు వినోదం అందించే ఈ రియాలిటీ షోలు తరచూ వివాదాల్లోనూ నిలుస్తున్నాయి. ఇప్పుడు కన్నడ బిగ్ బాస్ కూడా మరోసారి వివాదంలో చిక్కుకుంది. అయితే ఈసారి చిక్కుకుంది మామూలు వివాదంలో కాదు, కుల వివాదం. బిగ్ బాస్ కన్నడ సీజన్ 12 మంచి రేటింగ్తో దూసుకుపోతోంది. హీరో కిచ్చా సుదీప్ హోస్టింగ్తో అదరగొడుతున్నాడు. అయితే ఇప్పుడు కన్నడ బిగ్ బాస్ ఫ్యాన్స్ వీకెండ్ ఎపిసోడ్స్ కోసం ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. దీనికి కారణం కంటెస్టెంట్స్ల మధ్య కుల ప్రస్తావన రావడం. ప్రస్తుతం హౌస్లో ఉన్న రక్షిత్ శెట్టిని తోటి కంటెస్టెంట్స్ అశ్విని గౌడ, జాన్వి నోటికొచ్చినట్లు దూషించారు. ఇటీవల హౌస్లో వీరి మధ్య పెద్ద గొడవ చోటు చేసుకుంది. నామినేషన్స్ గురించి చర్చించుకునేటప్పుడు అశ్విని, జాన్వి రక్షిత కమ్యూనికేషన్ స్టైల్, కన్నడ భాష నైపుణ్యం, డ్రెస్సింగ్ వంటి విషయాల్లో నీచమైన కామెంట్స్ చేశారు. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో మాకు తెలుసు, నీ డ్రెస్ చూస్తేనే నువ్వు ఎలాంటి దానివో తెలుస్తోంది, నువ్వు ఎస్ కేటగిరీ, నీ డ్రామాలు బాత్రూంలోనే ఉండనివ్వు అంటూ రక్షితను అవమానించారు. దీంతో బిగ్ బాస్ ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి ఇంత దారుణం అంటూ కామెంట్ చేస్తున్నారు. అంతేకాదు అశ్విని, జాన్వీలను ఎలిమినేట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు ఈ వీకెండ్ ఎపిసోడ్లో సుదీప్ వారికి ఎలాంటి పనిష్మెంట్ ఇస్తాడోనని అభిమానులు చర్చించుకుంటున్నారు.